హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. రిషి హర్షి ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేశాక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బావా, నేను డిషెస్ వాష్ చేసి వస్తాను అంది హర్షి. ఓకే అని చెప్పి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాడు రిషి. కాసేపు ల్యాప్టాప్లో వర్క్ చేశాక నిద్ర ఆవహించడంతో చేస్తున్న పని ఆపేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి హర్షి కోసం రూమ్ బయటికి వచ్చి చూశాడు. తను ఇంకా పని చేస్తూ ఉండటంతో రూమ్లోకి వచ్చి బెడ్కి ఆనుకుని కూర్చుని తన కోసం ఎదురు చూస్తూ కళ్ళు మూసుకుని అలాగే నిద్రలోకి జారుకున్నాడు. పావు గంట తర్వాత వచ్చిన హర్షి పడుకున్న రిషిని చూసి వెయిట్ చేస్తూ పడుకున్నట్టున్నాడు అనుకుని బెడ్ ఎక్కి రిషిని అడ్జస్ట్ చేస్తూ నార్మల్గా పడుకోబెట్టి తన పక్కన పడుకుని అతన్నే చూస్తోంది. ఒత్తైన అతని నల్లని జుట్టు ఫ్యాన్ గాలికి నాట్యం చేస్తుంటే ప్రశాంత వదనంతో మూసి ఉన్న కనురెప్పల మాటున ఏం కల కంటున్నాడో కానీ గులాబీ రంగుకి ఏ మాత్రం తీసిపోని అతని పెదవులపై చేరిన చిన్న చిరునవ్వుని ప్రేమగా చూస్తూ రిషి చెక్కిలి మీద చెయ్యేసి రఫ్గా ఉన్న అతని గడ్డాన్ని నిమురుతూ, నువ్వెందుకు ఇంత క్యూట్గా ఉన్నావు బావా అని తన మాటలు అతను వినడని తెలిసినా అమాయకంగా అడుగుతోంది హర్షి. నిద్రలో తన మాట విన్నట్టుగానే అతని పెదవులపై చేరిన బ్రైట్ స్మైల్ని చూసి తన బొటన వెలుతో పెదవుల మీద రాస్తూ, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు బావా, కానీ ఎందుకు అస్సలు నవ్వవు, ఎప్పుడు కోపంగానే ఉంటావు అని అలిగినట్టుగా అడిగి, ఈ మధ్య కాస్త నవ్వుతున్నావులే, నేను చూస్తున్నా అంటూ పట్టుకుంటే అందేలా ఉన్న అతని మీసాన్ని పట్టుకుని లాగి, నీ ముఖంలో కనిపిస్తున్న ఈ నవ్వు చూసి బ్రతికేయచ్చు తెలుసా అంటూనే ముందుకు వంగి ముద్దు పెట్టబోతూ ఆగి, వామ్మో ఇప్పుడు లేచాడంటే ఇంకేమైనా ఉందా, నా పని అవుట్ అనుకుని మెల్లగా వెనక్కి వచ్చి దూరం నుండి చూసుకోవడమే బాగుంది అనుకుని రిషిని చూస్తూ కళ్ళు మూసుకుంది. ఎంతసేపైనా కంటి మీద కునుకురానంటుంటే అసహనంగా పైకి లేచి, ఇందాక పడుకుంటేనేమో బావ లేపేశాడు, అప్పుడు వద్దన్నా నిద్ర వచ్చింది, ఇప్పుడు రమ్మంటే రావట్లేదు, దేవుడా ఇప్పుడు లేటుగా పడుకుని రేపు లేటుగా లేస్తానేమో అనుకుని బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రాదేవిని ఆహ్వానిస్తోంది. అయినా నిద్ర పట్టక అటు ఇటు కదులుతుండటంతో, అమ్ము డిస్టర్బ్ చేయకు, కదలకుండా పడుకో అన్నాడు రిషి. నిద్రలో కూడా బేస్ వీడని అతని గొంతు విని షాక్ అయ్యి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కూర్చుంది హర్షి. పడుకునే ఉన్న రిషిని చూసి కళ్ళు మూసుకుని కూడా ఎలా చూస్తున్నాడు, సగం కళ్ళు తెరిచి చూస్తున్నాడా అనుకుంటూ ముందుకి ఒరుగుతూ రిషికి చేరువుగా వెళ్ళగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. వెంటనే అతని గుండెల మీద వాలిపోయి షర్ట్ కాలర్ టైట్గా పట్టుకుని కళ్ళు మూసుకుంది. అమ్మూ అంటూ పిలిచాడు నిద్ర డిస్టర్బ్ చేసినందుకు కాసింత అసహనంగా. తనున్న పొజిషన్ మార్చకుండా మెల్లగా తలెత్తి రిషిని చూసింది. ఏంటి ఇంకా చిన్నపిల్లలా చేస్తున్నావు, పడుకోకుండా ఏంటి నీ అల్లరి అని చాలా వరకు కూల్గా మాట్లాడడానికి ట్రై చేశాడు. సారీ బావా అంటూ పైకి లేచి, నీ నిద్ర పాడు చేయాలని కాదు, నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వు పడుకో బావా, నేను నిద్ర వచ్చే వరకు సోఫాలో పడుకుంటా అని వెంటనే చెప్పి పైకి లేస్తున్న హర్షి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు. ఫోర్స్గా లాగడంతో వెళ్ళి రిషి మీద పడింది. నోరు మూసుకుని ఇక్కడే పడుకో తననే చూస్తూ ఆర్డర్ వేస్తున్నట్టుగా అన్నాడు రిషి. అలాగే బావా అని చాలా ఇన్నోసెంట్గా చెప్పి రిషి నుండి పక్కకి జరిగి పడుకుని కళ్ళు మూసుకుంది. రాక్షసి నా నిద్ర డిస్టర్బ్ చేసేసింది అని తిట్టుకుంటూ తనని గుర్రుగా చూస్తున్నాడు రిషి. నువ్వు ఇలా చూస్తే నాకు అస్సలు నిద్ర రాదు బావా, ఎందుకో కంగారుగా ఉంటుంది అంటూ కళ్ళు తెరిచింది హర్షి. పడుకోకుండా అసలేంటే అర్ధరాత్రి నీ గోల అని విసుక్కుంటూ పైకి లేచాడు. అంతా నీ వల్లే బావా, ఇందాక నువ్వే లేపేశావు నన్ను అంటూ పైకి లేచి, నాకు నిద్ర రావట్లేదు, కాసేపు అలా బయటకు వెళ్దామా. వాట్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, ఈ టైంలో ఏంటి అని అరిచినట్టే అన్నాడు రిషి. నైట్ సిటీ వ్యూ బాగుంటుందంట, మనిద్దరం సరదాగా బయటకు వెళ్ళి కూడా చాలా రోజులైంది కదా, ఇప్పుడు వెళ్దాం, కాసేపు అలా తిరిగేసి వద్దాం ప్లీజ్ అంది రిషి గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ. తను అడిగింది చెయ్యాలని మనసులో ఉన్న హర్షి సేఫ్టీ గురించి ఆలోచించి ఇప్పుడొద్దు అని సున్నితంగా చెప్పాడు. ప్లీజ్ బావా, నాకు ఈ రూమ్లో అస్సలు గాలి ఆడటం లేదు, వెళ్దాం అంటూ రిషి చెయ్యి పట్టుకుని ఊపేస్తోంది. అమ్ము ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాడు రిషి. అలిగినట్టుగా బొంగుముతి పెట్టుకుని కూర్చున్న హర్షిని చూసి చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కొనిపెట్టలేదని అలిగిన హర్షిలా కనిపించి తనలో ఉన్న చిరాకంతా పోయి చిరునవ్వు వచ్చి చేరింది. అమ్ము ప్లీజ్, నువ్వు ఇలా ఉంటే నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అంటూ హర్షి బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడితో ఆగకుండా ఆ ముద్దుని మొహమంతా కంటిన్యూ చేస్తూ మెడవంపుల వరకు వచ్చాడు.
ఒక్కసారిగా రిషి చేసిన పనికి షాక్ అయ్యి గుటకలు మింగుతూ అతను చేస్తున్న ముద్దుల దాడిని ఆపలేక తెలియని తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రిషి చెంప మీద చెయ్యేసింది. ఇద్దరికీ కొత్త అయిన వింత భావమేదో ముందుకు వెళ్ళమని నెడుతూ వయసు ప్రభావం ఆ ఆలోచనకి మరింత ఆజ్యం పోస్తుంటే కొంచెం కొంచెంగా ఒరుగుతూ పూర్తిగా తన మీదకి చెరిపోయాడు రిషి. ఇద్దరి శరీరాల్లో నుండి వస్తున్న వేడి సెగలు ఒకరికొకరికి తెలుస్తుంటే గాలి కూడా చొరబడినంతగా ఉన్న వారిద్దరి సాన్నిధ్యం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందోనని హర్షి మనసులో మొదలైన కంగారు రిషి మెదడికి సందేశంగా చేరడంతో వెంటనే తను చేస్తున్న పనికి తనకే సిగ్గుగా అనిపించి సారీ అమ్ము అంటూ పైకి లేచాడు. రిషి ఫీలవుతున్నాడనిపించి పైకి లేచి భార్యాభర్తల మధ్య ఇలాంటి విషయాల్లో సారీలు ఉండకూడదు బావా, ఎందుకంటే ఒకరిపై ఒకరికి పూర్తి హక్కు ఉంటుంది, ఇందులో నీ తప్పేం లేదు, గిల్ట్ ఫీల్ అవ్వకు అంటూ అతని భుజం మీద తలవాల్చింది హర్షి. కాస్తుంటే ఇద్దరి మధ్య ఏం జరగబోయేదో ఊహిస్తేనే ఒళ్ళు కంపించినట్టయింది రిషికి. నా వల్ల అమ్ము డ్రీమ్ అన్న ఆలోచన రాగానే తన చేతుల మీద ఉన్న హర్షి చేతులు నొక్కి పట్టుకున్నాడు. అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నాడని అర్థమై బయటికి వెళ్ళకపోయినా కనీసం మేడ మీదకైనా వెళ్ళొచ్చు కదా, పద బావా అంటూ పైకి లేచి రిషి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. మేడ మీదకి వెళ్ళి కూర్చున్నాక కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఒక్క నిమిషం కూడా సైలెంట్గా ఉండటానికి ఇష్టపడని హర్షి తనే ఆ మౌనాన్ని ఛేదిస్తూ బావా అంటూ పిలిచింది. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న రిషి చెప్పు అంటూ తన ఆలోచన నుండి బయటకు వచ్చాడు. ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్ ఉంది, ఒకవేళ నేను ర్యాంక్ తెచ్చుకోకపోతే అని అడిగింది. నీ మీద నీకు కాన్ఫిడెంట్ లేదా అని అడిగాడు రిషి. కాన్ఫిడెంట్ కాదు, కాన్సన్ట్రేషన్ మిస్ అయితే. అలా ఎందుకు అనుకుంటున్నావే? ఒకవేళ నీకు ఇక్కడ ఉండటం వల్ల కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుందనిపిస్తే చెప్పు, హాస్టల్లో జాయిన్ చేశాను అన్నాడు. వెంటనే మాట్లాడితే ఇదొకటి అంటావు, నేను ర్యాంక్ కొట్టి చూపిస్తాను చూడు అంటూ మంగమ్మ శబదం చేసింది. ఇంకా 2 నెలలే ఉంది, కోచింగ్ క్లాస్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా స్టడీ అవర్స్ పెంచాలి అమ్ము, కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్ళనివ్వకు అని హర్షికి చెప్పి నేను కూడా ఆఫీస్ వర్క్లో బిజీ అయ్యి అమ్ము డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. బావా, నా డ్రీమ్ నేను సాధించిన రోజు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్పొచ్చు, కానీ అప్పుడు చెప్తేనే ఆ మాటకి అర్థం ఉంటుందేమో అంది. తన వైపు చూసి చిన్నగా నవ్వి నువ్వేం మాట్లాడినా అందులో అర్థం చూడటానికే ప్రయత్నిస్తానమ్ము, నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడితే నా మాటల వల్ల నువ్వెక్కడ హర్ట్ అవుతావో అన్న భయం నాది, అందుకే నువ్వు కొంచెం డల్గా ఉన్నా నేను చూడలేను అన్నాడు రిషి. థ్యాంక్ యూ బావా అంటూ అతని భుజం మీద తలవాల్చి కబుర్లు చెప్తూనే నిద్రపోయింది హర్షి. నన్ను నిద్రపోనివ్వకుండా చేసి నువ్వు మాత్రం నాకంటే ముందే కలలో విహరిస్తున్నావా అని నవ్వుకుని తన బుగ్గలు లాగి హర్షిని అలాగే ఉంచి వెనక్కి వాలాడు. మెత్తని పరుపులు, ఏసీ చలదనం నిండిన గదులు ఇవ్వని సాంత్వన ఆ సమయంలో ప్రకృతి ఇస్తున్నట్టుగా పండు వెన్నెల్లో చల్లని గాలి మేనుని తాకి మనసుని మెదడులోని ఆలోచనలని స్థిమితపరుస్తూ ప్రశాంతతనిస్తుంటే తను కూడా వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. అతని చేతిని దిండుగా మార్చుకుని పడుకున్న హర్షి నిద్రలో మరింత దగ్గరికి జరిగి అతని గుండెల్లో గువ్వ పిట్టలా ఒదిగిపోయింది. డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుని మౌనంగా భోజనం చేస్తున్న ఆ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉండటం తనకిష్టం లేనట్టు ఫ్లవర్ వాజ్ బల్లున పగిలిన శబ్దం ఆ ఇంటి మొత్తం మార్మోగుతూ ప్రతిధ్వనించింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ముగ్గురు తల తిప్పి శబ్దం వచ్చిన వైపు చూశారు. నిప్పులు కురిపిస్తున్నట్టున్న ఎర్రని కళ్ళతో తండ్రినే చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఆనంద్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తూ పైకి లేచాడు ధనుంజయ్. పిచ్చి లేకపోయినా పట్టేలా చేస్తున్నారు కదా మీ బిహేవియర్తో అంటూ ఆవేశంగా దగ్గరికి వచ్చాడు. ఆనంద్ అని కోపంగా అరుస్తూ ఇద్దరి మధ్యలోకి వెళ్ళి నిల్చుంది సునంద అలియాస్ ఆనంద్ మదర్. అమ్మా, నీకేం తెలియదు, నువ్వు తప్పుకో అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ. తండ్రితో నీ ప్రవర్తన ఇలాగేనా ఉండేది? ఇలాగే పెంచానా నేను నిన్ను అంటూ కోప్పడింది సునంద. నాకు వాడంటే పడదని తెలిసి కూడా వాడి దగ్గర ఉద్యోగానికి ఎలా పంపిస్తున్నాడు మీ ఆయన? కష్టపడమని చెప్పండి, పడతా, మీతో సంబంధం లేకుండా బ్రతకమని చెప్పండి, వెళ్ళి నా చావేదో నేను చేస్తా, అంతేకాని వాడి దగ్గర పనిచేయడం ఏంటి? ఎదుటి వ్యక్తికి గౌరవం ఎలా ఇవ్వాలో తెలియదు, కానీ సార్ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం బాగానే ఉంది అన్నాడు ధనుంజయ్ వెటకారంగా. నాకు నచ్చనిది ఎవరు చేసినా వాళ్ళు నా రెస్పెక్ట్ కోల్పోతారు, అది ఎవరైనా అన్నాడు ఆనంద్ వేలు చూపిస్తూ. ఇదంతా చూస్తున్న ఒకరు మాత్రం జరుగుతున్న గొడవని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. శాడిస్ట్ క్యారెక్టర్ అనుకుంటా. ముందు కన్న తండ్రి మాటకి గౌరవం ఇచ్చి ఎదురు చెప్పకుండా ఉండటం నేర్చుకో. ఈ ఇంట్లో ఇప్పటి వరకు నేను చెప్పిన మాట జరుగుతోంది, ఇప్పుడు కూడా అంతే. నువ్వు రేపు రిషి ఆఫీస్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. మై డెసిషన్ ఈజ్ ఫైనల్.
అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు ధనంజయ్. సునంద మౌనంగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కొడుకు చేతికి అయిన గాయాన్ని కాటన్తో తుడుస్తోంది. తన చేతిని వెనక్కి తీసుకుని, ఈ డ్రామాలు ఏం అవసరం లేదు అన్నాడు ఆనంద్. బిడ్డకి అయిన గాయాన్ని చూసి తల్లి మనసు ఊరుకుంటుందా? అతని చేతిని మళ్ళీ లాగి పట్టుకుని కట్టి మౌనంగా వెళ్తోంది. మా ఇద్దరి మధ్య గొడవ అయిన ప్రతిసారి నువ్వెందుకు సైలెంట్గా ఉంటావో నాకెప్పటికీ అర్థం కాదు మామ్. కొడుకునని ఒక్కసారైనా సపోర్ట్ చేశావేమో అనుకుంటా. అలా నీ సపోర్ట్ కోసం నీ వైపు చూసిన ప్రతిసారి నాకు నిరాశ ఎదురవుతోంది అని బాధగా వెళ్తున్న సునందనే చూస్తూ అన్నాడు. ముందుకు అడుగు వేస్తున్నదల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి కొడుకు దగ్గరికి వచ్చి, నువ్వు కూడా ప్రతిసారి మీ నాన్నతో గొడవ పడకుండా ఆయన ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నాని. అలాగే నువ్వు నా సపోర్ట్ కోసం చూసే ముందు మీ నాన్నని ఎదురించి నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి నా తల్లి మనసు ఎంత బాధపడుతుందో కూడా ఒక్కసారి ఆలోచించు. ఏ తండ్రి బిడ్డ సంతోషాన్ని కాకుండా మరేది కోరుకోడు. మీ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు. ఈ ఒక్కటి నాకు తెలుసు. నువ్వు కూడా ఎప్పుడో జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకు. ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది. ఆలోచన మంచి వైపు అడుగులు వేసేలా చేస్తుంది. నీ ఆలోచనలు మూర్ఖంగా కాకుండా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఒక తల్లిగా నా కొడుకు ఉన్నత స్థానంలో నలుగురితో గౌరవించబడేలా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నా కోరిక తీరుస్తావా ఆనంద్ అని అతని కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది సునంద. తల్లి మాటల ప్రభావం అతని మెదడుపై గట్టిగానే పడటంతో అదే ఆలోచనలో తన రూమ్ వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. భోజనం కంప్లీట్గా చేయకపోవడంతో భర్త కోసం పాలు వేడి చేసి తీసుకెళ్ళింది సునంద. ఆమె గదిలోకి అడుగు పెట్టడం గమనించి, ఏమంటున్నాడు వాడు అని అడిగాడు. వాడు వెళ్తాడు అని నవ్వుతూ చెప్పి గ్లాస్ టేబుల్ మీద పెట్టింది. ఇందాకేగా అంతలా ఎగిరాడు, 10 నిమిషాల్లో ఏం చెప్పి మార్చావు వాడి మనసుని అని అడిగాడు గ్లాస్ తీసుకుని నోటి దగ్గర పెట్టుకుంటూ. తల్లిగా 4 మంచి మాటలు చెప్పాను, విన్నాడు, అర్థం చేసుకుంటాడు. అంత నమ్మకం ఏంటి కొడుకు మీద లేక నీ మాటల మీద? బెడ్ మీద వెనక్కి వాళ్తుందల్లా ఆగి, నా కొడుకు మీదే అని కాస్త గర్వంగానే చెప్పి, వాడు నా మాట వింటాడన్న నమ్మకం నాకుంది అంటూ పక్కకి తిరిగి పడుకుంది. ఇంటర్వ్యూకి వెళ్తాడు సరే, వాడు తల పొగరుతో కావాలని సెలెక్ట్ కాకుండా చేసుకోడు కదా. అసలే ఆ రిషి చాలా స్ట్రిక్ట్ అన్నాడు ధనంజయ్ పాలు తాగి గ్లాస్ పక్కన పెడుతూ. దానికి ఆన్సర్ ఇందాకే చెప్పేశాను. మీరు కూడా ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి. రేపు కోర్టులో ఒక కేసు వాయిదా ఉంది, త్వరగా వెళ్ళాలి అని చెప్పి దుప్పటి కప్పేసింది. అని నిట్టూర్చి తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. అదే ఇంట్లో ఇంకొకరు, ఆహా ఈరోజు డిన్నర్ లేకపోయినా పొట్ట ఫిల్ అయిన ఫీలింగ్. అన్నయ్య నాన్నతో ఆ రిషి గురించి గొడవ పడుతుంటే వినడానికి ఎంత హాయిగా ఉందో అని సంబరపడిపోతోంది మిస్ శూర్పణఖ అలియాస్ అంకిత. ఇక్కడ మన హర్షి రిషిలు. సూర్యకిరణాల వెలుగు మొహం మీద పడటంతో మెలకు వచ్చింది హర్షికి. రిషి చేతుల్లో బందీ అయిన తనని తను చూసుకొని రాత్రంతా మేడ మీదే ఉన్నామన్న విషయం స్ఫురణకి వచ్చి ఇంకా నిద్ర లేవని రిషికి గుడ్ మార్నింగ్ బావా అని విష్ చేసి అతని నుదుటిన ముద్దు పెట్టి పైకి లేచి కూర్చుంది. రిషి చేతి మీద తను తల పెట్టిన చోట ఎర్రగా కంది ఉండటంతో అతని చేతిని పట్టుకుని స్ట్రెచ్ చేస్తోంది. ఇట్స్ ఓకే అమ్మో అంటూ చేతిని వెనక్కి తీసుకుని తన ఒడిలో చేరిపోయాడు రిషి. అతని తల నిమురుతూ, బావా కాలేజ్కి టైం అవుతుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, వంట కూడా చెయ్యాలి. అసలే చారుని అడిగి రెసిపీస్ చేస్తున్నా, బోల్డ్ అంత వర్క్ ఉంది ప్లీజ్ అంటూ లేవమన్నట్టుగా బ్రతిమలాడుతోంది. ఆఫీస్ అనగానే ఈరోజు ఆనంద్ వస్తాడన్న విషయం గుర్తుకు రాగానే లేచి కూర్చున్నాడు రిషి. నేను ఫ్రెష్ అయ్యి వంట చేస్తాను, నువ్వు వర్కౌట్స్ చేసుకో బావా అని చెప్పి కిందకి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అల్పాహారంగా ఫ్రూట్ సాలెడ్ని సేవిస్తున్నారు ఇద్దరు. రేపటి నుండి వంట చేయడానికి కుక్ని పెడతాను అన్నాడు రిషి తింటూ. అదేంటి బావా, నా వంట నీకు నచ్చట్లేదా అని బొంగుమూతి పెట్టుకుని అడుగుతుంది హర్షి. నాట్ లైక్ దట్, నీకు చదువుకోవడానికి టైం సరిపోవాలి కదా అందుకు. కానీ నీకు బయట వాళ్ళు చేస్తే తినడం ఇష్టం ఉండదు కదా, అందుకేగా నేను హాస్టల్లో ఉన్నప్పుడు కుక్ని కూడా పెట్టుకోకుండా నువ్వే కుక్ చేసుకున్నావు. అడ్జస్ట్ అవుతాను, నేను కూడా ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాను. ఒక ఇంపార్టెంట్ బిగ్ ప్రాజెక్ట్ డీల్ ఓకే అయింది, దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు నీ వర్క్ చూసుకో బావా, కుక్ని పెట్టొద్దు, నేను చేస్తాను, ఐ విల్ మేనేజ్ అంది హర్షి. నా గురించి ఆలోచించి నీ స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తే తోలు తీస్తా అని స్వీట్గా ఫ్రూట్స్ తింటూ వార్నింగ్ ఇచ్చాడు రిషి. నీకోసం 1 గంట టైం స్పెండ్ చేయలేనా? మరీ ఎక్కువ చదివినా హెల్త్కి మంచిది కాదు బావా అని అమాయకంగా ముఖం పెట్టి చెప్తుంది హర్షి. రిషి పదునైన చూపు విసరడంతో, నీకోసం చేసే ప్రతి పని నాకెంతో ఇష్టం బావా, ప్లీజ్. ఇప్పటికే కొన్నిటికి దూరంగా ఉంటున్నా,
పూర్తిగా నీ పనులు చేయకుండా నన్ను దూరం పెట్టేయకు. ఈ మాత్రమైనా సాటిస్ఫాక్షన్ ఉంటేనే నేను ఇంకా ప్రశాంతంగా చదవడం మీద కాన్సన్ట్రేషన్ చేయగలను. ప్లీజ్ నువ్వు ఎవరిని పెట్టకు అని బ్రతిమలాడుతుంది. ఓకే, ఓన్లీ ఫర్ 1 అవర్. ఆ టైంలోనే నీకు ఏ పని ఉన్నా కంప్లీట్ చేయాలి. మిగతా టైం అంతా ఓన్లీ స్టడీస్ అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పాడు. అలా చదివితే వచ్చే నాలెడ్జ్ సంగతేమో కానీ ఉన్న నాలెడ్జ్ పోతుందేమో అని గొనుక్కుంటూ ఉంటుంది హర్షి. తన వైపు కాల్ చేసేలా ఒక చూపు చూసి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి సోఫా దగ్గర టీపాయ్ మీద పెట్టిన బుక్ తీసుకొచ్చి హర్షి ముందు పెట్టాడు. ఈ బుక్లో సివిల్ సర్వీస్ చేస్తున్న కొంతమంది ఐఏఎస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఒకసారి వాళ్ళు ర్యాంక్ కొట్టడానికి ఎంతసేపు చదవడానికి సమయం కేటాయించారో చదువు. దాన్ని బట్టి డిసైడ్ అవ్వు నువ్వు ఇంకెంత బాగా చదవాలో. అస్సలు టైం వేస్ట్ చేయకు అమ్ము అని స్ట్రిక్ట్గా చెప్పాడు రిషి. బుక్ చేతిలోకి తీసుకుని ఎంతసేపు చదివామన్నది కాదు బావా, ఎంత ఏకాగ్రతతో చదివామన్నది, చదివింది ఎంతవరకు గుర్తు పెట్టుకున్నామన్నదే పాయింట్. నువ్వు కొంచెం నీ భార్యపై నమ్మకం ఉంచు. చదివింది కాసేపైనా మనకి మెమరీ పవర్ ఎక్కువలే బావా. అది కాక ఇప్పుడు నేనే ఫిక్స్ అయ్యా కాబట్టి ఖచ్చితంగా ర్యాంక్ కొడతాను అని చెప్పింది హర్షి చాలా కాన్ఫిడెంట్గా. బాగా తెలివి మీరిపోయావే నువ్వు అంటూ హర్షి ముగ్గులాగి టైం అవుతుంది వెళ్దామా అన్నాడు రిషి. 5 మినిట్స్ బావా అని చెప్పి ఇద్దరి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి వెయిట్ చేసిన రిషి దగ్గరికి వచ్చి వెళ్దాం బావా అంది. ఈవినింగ్ నాకు ఒక మీటింగ్ ఉంది, లేట్ అవ్వచ్చు. మ్యాక్సిమం టైంకి రావడానికి ట్రై చేశాను. ఒకవేళ రావడం లేట్ అయితే క్లాస్ అయిపోయినా ప్రిన్సిపల్ రూమ్లో కూర్చుని వెయిట్ చేయి, అంతేకాని బయటికి రావద్దు, అర్థమవుతుందా అని కమాండింగ్గా చెప్పి తను ఓకే అన్నాక గుడ్ పద అంటూ హర్షి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు. తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రిషి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చెప్పిన టైం కంటే 1/2 గంట ముందుగానే రిషి ఆఫీస్కి వచ్చారు ఆనంద్, అంకిత. అప్పటికే విజిటింగ్ చైర్లో కూర్చుని వెయిట్ చేస్తున్నారు రిషి కోసం. ఎప్పటిలా టైంకి వచ్చిన రిషి అక్కడున్న వారి వైపు కనీసం చూడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. వీడికి పొగురు కొంచెం కూడా తగ్గలేదన్నయ్యా, అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంది అంకిత పళ్ళు నూరేస్తూ. మనం వాడిని చూసింది కాలేజ్ డేస్లో, ఇప్పుడు ఒక కంపెనీకి ఎండి, బాస్ అలాగే ఉండాలి అన్నాడు ఆనంద్. అన్నయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఫ్రెండ్ని చూడగానే అన్నీ మర్చిపోయావా అని అడుగుతుంది అంకిత రిషి విషయంలో అతని పాజిటివ్ రెస్పాన్స్ చూసి. బిజినెస్ని రిలేషన్ని ఒకేలా చూడకూడదు అంకిత. నేను వాడిని మెచ్చుకుంది ఒక బాస్లా చూసి, నా ఫ్రెండ్లా కాదు. అమ్మయ్య ఎక్కడ కూల్ అయిపోయి వాడితో కలిసిపోతావేమో అనుకున్నాను అని మనసులో అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. ముందుగా ఆనంద్ తన క్యాబిన్కి రమ్మని పిలుపొచ్చింది రిషి మేనేజర్ ద్వారా. పైకి లేచి టై సరిచేసుకుని తన రెజ్యూమ్ సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ పట్టుకుని రిషి క్యాబిన్ డోర్ దగ్గర ఆగి నాక్ చేశాడు ఆనంద్. లోపల నుండి కమిన్ అని వినిపించడంతో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి లోపలికి అడుగుపెట్టాడు. అసలు ఆనంద్ వైపు లుక్ ఇవ్వకుండా టేక్ యువర్ సీట్ అంటూ చైర్ వైపు చూపించాడు. థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుని మై ఫైల్ సార్ అంటూ టేబుల్ మీద పెట్టాడు. ఆ ఫైల్ అందుకుని చూస్తూ టెల్ మీ యువర్ సెల్ఫ్ అన్నాడు రిషి. తెలుసు కదరా అని మనసులో అనుకుని తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఆనంద్. స్టడీస్ అయిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు జాబ్ ఎందుకు చేయలేదు అని అడిగాడు రిషి. దట్స్ మై పర్సనల్ సార్ అన్నాడు ఆనంద్. వెంటనే తలెత్తి ఆనంద్ని చురుగ్గా చూస్తూ చెప్పాలి మిస్టర్, నా దగ్గర జాబ్ కోసం వచ్చారు తమరు, ఏం తెలుసుకోకుండా జాబ్ ఎలా ఇస్తాం అన్నాడు రిషి. నేను యూఎస్లో ఉన్నాను, ఇండియా రీసెంట్గానే వచ్చాను. అక్కడైనా జాబ్ చేయాల్సింది, అక్కడ కూడా చేయలేదంటే మీకెవరు జాబ్ ఇవ్వలేదా అని అడిగాడు రిషి. ఆ ప్రశ్నకి ఒళ్ళు మండిపోతున్నా నేనే జాబ్ చేయాలనుకోలేదు సార్ అని పొలైట్గా చెప్పాడు. అతని ప్రతి భావాన్ని గమనిస్తున్న రిషి వస్తున్న నవ్వుని పంటి బిగువున అదిమి పెడుతూ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ జాబ్ నేను మీకెందుకు ఇవ్వాలి అని అడిగాడు. అసలు నువ్వు ఇవ్వకపోయినా హ్యాపీ అని మనసులో అనుకుని ఎంప్లాయీగా మా కంపెనీ కాకుండా వేరే కంపెనీలో జాబ్ చేయడానికి డిసైడ్ అయ్యాను. కారణం నాకు ఎక్స్పీరియన్స్ రావడం కోసం. నాకు ప్రస్తుతానికి ఎలాంటి అవగాహన లేదు, ఏమీ తెలియకుండా మా డాడీ బిజినెస్లు నేను చూసుకోలేను, అందుకే డాడ్ మీ కంపెనీలో జాబ్ ఆఫర్ చేశారు. ఈ జాబ్ నాకు వస్తే నేను ఈ కంపెనీకి ఏం చేశానో నాకు తెలియదు, బట్ నాకు నా కెరీర్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పగలను. బట్ వన్ థింగ్, మా డాడ్ని చూసి కాదు, నన్ను నా క్వాలిఫికేషన్ కేపబిలిటీ చూసి జాబ్ ఇవ్వండి అన్నాడు ఆనంద్. బట్ నా కంపెనీలో నేను సాటిస్ఫైడ్ అనుకున్న వాళ్ళే జాబ్ చేస్తారు అంటూ సర్టిఫికేట్స్ ఫైల్ మూసేసి అతని చేతికిచ్చాడు. ఈ జాబ్ నాకు రాదని ముందే తెలుసు, ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ రిషి అని చెప్తూ పైకి లేచాడు. అన్నింటికంటే ముందుగా ఒక ఎంప్లాయీకి కావాల్సింది ఓర్పు, సహనం. అదుంటేనే వర్క్ నేర్చుకోగలుగుతారు. డోంట్ వరీ, నేను వచ్చేలా చేస్తా అన్నాడు రిషి. షాక్ అయిపోయి చూస్తున్న ఆనంద్ని చూసి
యు ఆర్ అపాయింటెడ్ మిస్టర్ ఆనంద్ అన్నాడు లేచి నిల్చుని. విరక్తిగా నవ్వి, జాలి చూపిస్తున్నావా నా మీద అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. అలా చూపిస్తే ఈ ఇంటర్వ్యూ కూడా చేసేవాడిని కాదు. అయినా నేను జాలి చూపించే స్టేజ్లో నువ్వు లేవని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి కదిలాడు ఆనంద్. ఒక్క నిమిషం అంటూ పిలిచాడు రిషి. వెనక్కి పూర్తిగా కాకుండా సైడ్కి తిరిగి, డెసిషన్ మార్చుకున్నావా అని అడిగాడు. చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపుతూ, ఒక్కసారి నిర్ణయం తీసేసుకున్నాక మార్చుకోవడాలు ఉండవు ఈ రిషి దగ్గర. మరెందుకు పిలిచావు? నీతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తిని మీతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు. తను కూడా ఇంటర్వ్యూకే వచ్చింది, కనీసం ఫేస్ చేయకుండా పంపించేయడం ఏంటి అని అడిగాడు నొసలు చిట్లించి. నా వర్క్ ప్లేస్ మీద గౌరవం లేని వాళ్ళకి నా ఆఫీస్లో అడుగు పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వను. ప్లీజ్ లీవ్ విత్ హర్. ఇదేం తింగరి పని చేసి చచ్చిందో అనుకుని ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అని అక్కడి స్టాఫ్ని టేబుల్ని గట్టిగా కొడుతూ గదమాయిస్తూ అడుగుతోంది అంకిత. అక్కడి రిసెప్షన్ లేడీతో రూడ్గా మాట్లాడుతున్న అంకితని చూడగానే విషయం అర్థమై, అంకిత లెట్స్ గో అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు ఆనంద్. అదేంట్రా అలా తీసుకొచ్చేసావు, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటూ తన చెయ్యి లాక్కుంటుంది. ఇంకేం ఇంటర్వ్యూ నీ బొందా, చేయాల్సినంతా చేసి నువ్వు అక్కడికి వెళ్ళినా నేను కనీసం చూడను కూడా చూడరు. చేసింది చాలు, పద వెళ్దాం అంటూ కార్ దగ్గరికి లాక్కెళ్తున్నాడు. అసలు ఏమైంది సరిగా చెప్పు అని గట్టిగా అరిచింది. రిషి అన్నది చెప్పి, వాడి ఆఫీస్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఊరుకుంటాడా? ఆడపిల్లవి కాబట్టి మర్యాదగా నన్ను తీసుకెళ్ళమని చెప్పాడు. అదే ఇంకెవరైనా అయ్యి ఉండుంటే మెడ పెట్టుకుని గెంటేసేవాడు. చేసిన సీన్ చాలు, నోరు ముసుగునాతో పద అంకిత అని కళ్ళెర చేసి చూశాడు ఆనంద్. అతని చేతిని విసురుగా విసిరి కొట్టి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి కారు ఎక్కేసింది. తను కూడా ఎక్కి కార్ని ఇంటికి పరుగులు పెట్టించాడు. హర్షిని వెయిట్ చేయించకూడదని సాధ్యమైనంత వరకు మీటింగ్స్ని త్వరగా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటున్నాడు రిషి. తన లంచ్ టైంని కూడా 5 నిమిషాలకి కుందించేశాడు. అనుకున్నట్టుగానే తన్ని వెయిట్ చేయించకుండా టైంకి పిక్ చేసుకున్నాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ పార్క్ చేసి లోపలికి అడుగు పెడుతుండగానే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అన్నాడు. సరే అని వెళ్తూ ఆగి, బావా నాకు ఒక మెటీరియల్ కావాలి, అది ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుందని లెక్చరర్స్ చెప్పారు, ఆ బుక్ కావాలి బావా అంటూ అదెక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పింది. డీటెయిల్స్ చెప్పు తెప్పిస్తాను అన్నాడు రిషి. బట్ ఆ బుక్కి రిలేటెడ్గా చాలా డూప్లికేట్స్ ఉన్నాయి బావా, సరిగ్గా చూసి తీసుకోవాలి. సరే రేపు నీ కాలేజ్ అయిపోయాక వెళ్దాం, నువ్వే చూసి తీసుకో అన్నాడు సొల్యూషన్ చెప్తూ. కాలేజీ అయ్యే టైంకి ఆ షాప్స్ క్లోజ్ చేసేస్తారు బావా, రేపు నా ఫ్రెండ్స్ లంచ్ టైంలో వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటున్నారు, నేను కూడా వాళ్ళతో వెళ్తాను అంది నెమ్మదిగా. కాసేపు ఆలోచించి, సరే వెళ్ళు అన్నాడు రిషి. నిజంగా అని అడిగింది మెరిసే కళ్ళతో. అని తలూపి, కానీ ఒక కండిషన్, వెహికల్ పంపిస్తాను, అందులోనే నువ్వు నీ ఫ్రెండ్స్ వెళ్ళాలి అన్నాడు రిషి. థ్యాంక్ యూ బావా అంది బ్రైట్ స్మైల్తో. తన చెంప నిమిరి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు చదువుకో అమ్ము అని తనని పంపించేశాడు. అలాగే అని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి రిషిని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుని, చాలా నచ్చేస్తున్నావు బావా అని చెప్పి రిషిని వదిలి వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ తనని చుట్టేసిన హర్షి టచ్ని ఫీల్ అవుతూ కాసేపు అలా ఉండిపోయాడు రిషి. రేపే కోర్టులో వాయిదా ఉంది, అందుకే వెహికల్ పంపిస్తున్నా, లేదంటే ఈ టైంలో నేను ఒంటరిగా పంపే రిస్క్ చేయలేను నేను. రేపటితో వాళ్ళిద్దరికీ చెక్ పెట్టి మా అమ్మ నాన్న ఆస్తి నాకు దక్కేలా చేస్తాను అనుకుంటూ పిడికిలి బిగించాడు రిషి. రిషి అనుకున్నట్టు ఆ కేసు గెలుస్తాడా? చూద్దాం తరువాతి అప్డేట్స్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.